హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్టర్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కారపొడి నెయ్యి ఇడ్లీ, దాంట్లో వేసే కారపొడి ఒక డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంటుంది. దాన్ని ఎలా చెయ్యాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కారపొడి నెయ్యి ఇడ్లీ గురించి చెప్పాలంటే తెనాలి వాసులకి సుబ్రహ్మణ్య హోటల్లో కారపొడి నెయ్యి ఇడ్లీ చాలా ఫేమస్. 35 ఏళ్ల పాటు నెంబర్ 1 స్థానంలో నిలబడిన హోటల్ అది, కేవలం ఈ కారపొడి రెసిపీ వల్లనే. ఆ కారపొడి రెసిపీని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఆ కారపొడి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే, ఒక హోటల్ని 35 ఏళ్ల పాటు నిలబెట్టిందంటే అది ఆ కారపొడిలోనూ గొప్పతనం. అదే కారపొడి యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. నెయ్యి కారపొడి ఇడ్లీ ఇది ఎక్కడ ఉన్నా సరే మీ ఇంట్లో చేసుకొని మీరు తినచ్చు. ఏ హోటల్లో కూడా ఈ టేస్ట్ దొరకదు, ఎందుకంటే అది ఫేమస్ హోటల్ టేస్ట్. అది దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నాను. ఈ రెసిపీకి ఫస్ట్ మనం కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఇంకా బోర్ ఉండదు. అదిగో సాయి మినపగుళ్ళు ఒక 1/2 కిలో తీసుకున్నా, 15 నుంచి 20 ఎండుమిర్చి తీసుకున్నా. సాయి మినపగుళ్ళని వేపుతున్నా, నూనె ఏమీ వేయలేదు, ప్లెయిన్ బాండీ మీద వేపుతున్నా అనమాట. అంతే, దోరగా వేయించాలి. దాంట్లో ఎండుమిర్చి నేనైతే ఒక 15-20 తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఘాటు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అది దోరగా వేయించిన తర్వాత ఇంగువ, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్సే. ఇంగువ కావలసినంత వేసుకోండి. సుమారుగా వేస్తున్నాను, చూపిస్తున్నాను కూడా. ఇప్పుడు ఆ మూడింటిని మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని 2-3 రౌండ్లు తిప్పామనుకోండి, బరకగా కారపొడి రెడీ అయిపోయింది. ఇదే ఆ కారపొడి. చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ కారపొడి నీళ్ళలో దీని పనితనం అమోఘంగా ఉంటుంది. ఇది చాలా సీక్రెట్ అన్నమాట, వాళ్ళ హోటల్ సీక్రెట్. చక్కగా మీ ఇంట్లోనే